మగవాళ్ళకి జుట్టు బాగా ఊడిపోతుంటే ఈ రెమెడీ చేశానండి. ఇది మా అమ్మ నాకు నేర్పించింది. ఇలా గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. నేను ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాను. ఇది కేపీఎల్ శుద్ధి కోకోనట్ ఆయిల్ అండి, కేరళ ఆయిల్ అంటారు. నేను ఇది మా ఆయన శబరిలో తీసుకొచ్చారు మాకు. స్వచ్ఛమైన ఆయిల్ అండి. దీన్ని ఇలా గ్యాస్ వెలిగించుకొని ఆ గిన్నె గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. హాఫ్ లీటర్ ఆయిల్కి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. అవేంటో ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా 2 ఆనియన్స్ చిన్నవి ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి ఇలా కట్ చేసుకొని చెక్కు తీసి మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలండి. కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. మరి పెద్ద పెద్దగా ఉంటే లేట్గా ఉడుకుతుంది, మిగతావన్నీ మాడిపోతాయి. ఇవేమో అలానే ఉంటాయి. ఆయిల్కి సరిపడా నేను 2 సరిపోతాయి అనిపించింది, 2 తీసుకున్నాను. ఈ 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసి ఆయిల్లో వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత 2 వేసుకున్నానండి. వాటి తర్వాత మెంతులు ఒక 2 టీ స్పూన్స్ ఉంటాయండి. ఒక 2 టీ స్పూన్ల మందం తీసుకున్నాను ఆయిల్కి సరిపడా. ఆ తర్వాత మందారం ఆకులు, మందారం పువ్వు రెమ్మలు, వాటి తొడమలు తీసేసి ఓన్లీ ఎర్రగా ఉన్నాయి మాత్రమే. మందార పువ్వులు ఒక 5 పూలు తీసుకున్నాను. 5 పూలు తీసి అలా విడతీసి వేసుకున్నాను. అలాగే వాటి ఆకులండి, మందారం ఆకులు ఒక 10 ఉంటాయి. 10 ఆకులు తీసుకున్నాను. ఈ 10 ఆకులు కూడా క్లీన్ చేసుకొని ఆయిల్లో వేసేసుకున్నాను. దాని తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, గుప్పెడంటే చూసారుగా నా చేతులు ఎన్ని పట్టిందో అలా గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత కాటికాకు అంటే భృంగరాజ్, గుంట గలగరాకు కూడా అని అంటారు. నాకు ఈ 3 రకాలుగా తెలుసు దాన్ని ఏమంటారో. మీరు దగ్గర ఏమంటారో కామెంట్లో చెప్పండి ప్లీజ్. మేమైతే గుంట గలగరాకు అంటాము, కాటికాకు అంటాము, భృంగరాజ్ అంటారు. ఇది మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. అది కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి ఆయిల్ని. ఇవన్నీ మరిగిపోయేంత వరకు బాగా లోపల ఉడికిపోయి బ్రౌన్ కలర్లో, ఆయిల్ కూడా కొంచెం లైట్ గ్రీన్ కలర్ అయ్యేంత వరకు బాగా హీట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఫస్టే వేసుకుంటేనే కానీ అన్నీ కలిసి మిక్స్ అయ్యి చక్కగా ఉడికిపోతాయి ఆయిల్లో. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 7 మినిట్స్ వరకు ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా. 7-10 మినిట్స్ వరకు ఉంటుంది. ఆయిల్ తొందరనే హీట్ అవ్వదు కదా, హాఫ్ లీటర్ ఆయిల్ అంటే కొంచెం లేట్ అవుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఆ 7 మినిట్స్ వరకు కూడా నేను కలుపుతూనే ఉన్నాను. బాగా బాయిల్ అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. చాలాసేపు కలిపి ఇంకా ఉడుకుతూనే ఉంటాయండి. చూసారా, కొంచెం కలర్ షేడ్ అయింది. ఇంకొంచెం ఉడకాలి. ఆనియన్స్ ఇంకా ఉడకలేదు, కొంచెం పచ్చిగానే ఉన్నాయి. చూసారా, ఆనియన్స్ ఇంకా ఉడకలేదు. ఆ పచ్చిదనం అంతా పోవాలండి, ఆయిల్లో ఉడికిపోవాలి. ఆనియన్స్ బాగా మొత్తం ఎర్రగా అయిపోతే కానీ ఆయిల్ మరిగినట్టు మనకు అర్థమైపోతుంది. ఇంకా ఆయిల్ తెల్లగానే ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపు ఉంచుదాము. ఇంకా అవ్వలేదండి, కొద్దిసేపు ఇంకొంచెం లైట్గా చేంజ్ అయింది ఆయిల్.
ఇంకా కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ అండి. చూసారుగా కొంచెం ఉడికిపోయింది. ఇంకో 2 మినిట్స్ ఉంచుదాము. ఇంకో 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ బ్రౌన్ కలర్ స్టార్ట్ అయిపోయిందండి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఈలోగా ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. పెద్ద వర్షమే వచ్చిందండి, చాలా పెద్ద వర్షం. ఇంకెట్లో ముందే అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను కాబట్టి తడవకుండా ఉన్నాను. లేదంటే అన్నీ తడిసిపోయి మళ్ళీ వాటిని ఆరబెడతా ఉండాల్సి వచ్చేది. వర్షానికి ముందే మందారం పువ్వులు, ఆకులు, భృంగరాజు, కరివేపాకు అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. లేదంటే తడిసిపోయేటివి. చూసారు ఎంత పెద్ద వర్షము. ఓకే, ఇది ఇంకా అయిపోయిందండి. బ్రౌన్ కలర్ వచ్చేసి అన్నీ బాగా కాగిపోయింది నూనె. చూసారా, ఆనియన్స్ కానీ, లీవ్స్ కానీ, ఫ్లవర్స్ అన్నీ ఉడికిపోయినాయి. వాటిని ఇంకా వడగట్టేసుకున్నాము. నేను ఆ జార్లో నుంచి ఇంకో గిన్నెలోకి ఇలా స్టీల్ది జ్యూస్ జార్ ఒకటి, జ్యూస్లో అది వడగట్టేది పెట్టుకొని ఇలా వడగట్టుకున్నానండి. మీ ఇష్టం, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని ట్రై చేయండి. దీన్ని ఇలా వడగట్టుకొని ఇంకా చల్లారిపోయిన తర్వాత మొత్తం టోటల్గా చల్లగా అయిపోయేంత వరకు ఉంచుకొని ఒక 1/2 లీటర్ బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఒక 1 మంత్ వరకు, 1-2 మంత్స్ వరకు వస్తుందండి. మేము మా ఇంట్లో 3 ఉన్నాం కాబట్టి నేను ఎక్కువే చేసుకున్నాను. మీ దగ్గర ఇంత ఆకు దొరకకపోతే మీ ఇష్టం అండి. మీకు ఎంత కావాలో అంత 1/2 లీటర్ కావచ్చు, ఇంకా తక్కువ కావచ్చు, 100 ml కావచ్చు, అది మీ ఇష్టం అండి. ఇలా స్టోర్